ఒక స్టూడెంట్ ఎప్పుడూ బాధలో ఉండేవాడు. అది గమనించి ప్రొఫెసర్ ఒకరోజు ఆ అబ్బాయిని తన ఇంటికి పిలిపిస్తాడు. బాబు, నువ్వు ఎప్పుడు చూసినా బాధగా ఉంటావు, నీ సమస్య ఏందని అడుగుతాడు. గురువుగారు, నా జీవితంలో కొన్ని చెడు సంఘటనలు జరిగాయి, అవి నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి, వాటిని నేను మర్చిపోలేకపోతున్నా అని ఆ స్టూడెంట్ అంటాడు. గురువుగారు బాగా ఆలోచించి, నీ సమస్య నేను అర్థం చేసుకున్నాను, లోపలికి వెళ్ళి నిమ్మకాయ నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్తాడు. ప్రొఫెసర్ లోపలికి వెళ్ళి ఆ నిమ్మకాయ నీళ్ళు తయారు చేసుకొని ఆ స్టూడెంట్కి ఇస్తాడు. ఆ స్టూడెంట్ ఆ నిమ్మకాయ నీళ్ళు తాగంగానే తన మొహం వింతగా మారిపోతుంది. ఏమైంది, మొహం వింతగా పెట్టామంటే, ఏం లేదు గురుగారు, ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అంటాడు. ఇప్పుడు ఆ గురువు, సరే ఈ నీళ్ళు వేస్ట్ అయిపోయి, ఇది వృధా అయిపోయి, మళ్ళీ తయారు చేసి తీసుకొస్తా, అవి పారే అంటాడు. స్టూడెంట్, లేదు గురువుగారు, ఈ నీళ్ళలో కొద్దిగా చక్కెర కలిపితే సరిపోతుంది, పారేయాల్సిన అవసరం లేదంటాడు. అప్పుడు ప్రొఫెసర్ అంటాడు, బాబు, నీకు నేను ఇందాక నుంచి అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ నిమ్మకాయ నీళ్ళు నీ జీవితం, ఇందులో ఉన్న ఉప్పు నీ చెడు అనుభవాలు. నీవు చెప్పినట్లుగా ఈ ఉప్పును తీసేయలేము, అంటే నీ చెడు జ్ఞాపకాలను తొలగించలేం. కానీ మనం చేయగలిగే